హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరొచ్చారో చూడు అని చెప్పేసి సీత సుమతిని ఇంటికి తీసుకొని వస్తుంది. అప్పుడు వెంటనే ఎవరొచ్చారని చెప్పేసి మహాలక్ష్మి కోపంగా బయటకు వచ్చి చూసేసరికి అప్పుడు వెంటనే ఎదురుగా విద్యాదేవి టీచర్ ఉంటుంది. ఒక్కసారిగా నువ్వా, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు, అసలు నిన్ను ఎవరు రానిచ్చారు, అసలు నేను ఇక్కడ తీసుకురానికి వీళ్ళకు ఎంత అధికారం అని చెప్పేసి ఈ విధంగా మహాలక్ష్మి నానా మాటలు అంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే ఈ విధంగా జన అంటూ ఉంటాడు, మనుషుల ప్రాణాలు తీసే ఈవిడని ఇంటికి తీసుకొచ్చినావు, ఎందుకు తీసుకొచ్చావురా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, అసలు నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు, నా మాట కాదేనే ఈ టీచర్ని ఇంట్లోకి తీసుకొస్తే ఇక మర్యాదగా ఉండదని చెప్పేసి ఈ విధంగా మహా అంటూ ఉండగా, అప్పుడు వెంటనే సీత ఖచ్చితంగా ఇక్కడే ఉంటుంది, ఇక్కడ ఉండాలి కూడా అని చెప్పేసి ఈ విధంగా సీత అంటుంది. నా మాట ధిక్కరించి ఈ విద్యాదేవి టీచర్ని ఎలా ఉంచుతారో నేను చూస్తానని చెప్పేసి మహా అంటుండగా, లేదు పిన్ని, ఖచ్చితంగా ఆ టీచర్ ఇక్కడే ఉంటుంది అని చెప్పేసి రామ్ మాటలు విని ఒక్కసారిగా మహా షాక్ అయిపోతుంది. నువ్వు నాకు ఎదురు తిరిగి మాట్లాడుతున్నావు రామ్ అని చెప్పేసి ఈ విధంగా ఇక మహా అంటుండగా వెంటనే రామ్ ఈ విధంగా అంటూ ఉంటాడు, ఈరోజు నేను ప్రాణాలతో ఉందంటే ఆ విద్యాదేవి టీచర్ వల్లే అని చెప్పేసి ఈ విధంగా జనకు చెప్పిన రామ్ మాటలు ఒక్కసారిగా అందరూ షాకే చూస్తూ ఉంటారు. ఆ విద్యాదేవి టీచర్ వల్లే ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నారు, ఆ రోజు నన్ను కాపాడింది ఈ విద్యాదేవి టీచరే అని చెప్పేసి ఇక మహా షాక్లో ఉండిపోతుంది. అప్కమింగ్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే చిన్న లైక్ చేయండి.